అంత బాగానే ఉంది కానండి, మనము వాళ్ళని గెలవలేము అన్నారు 10 మంది. ఏమన్నారు? దేవుడు చెప్పిన దేశం అదేనండి, కాదంటలేదు. కానీ వాళ్ళు చాలా పెద్దోళ్ళు, చాలా ఎత్తుకున్నారు, చాలా బలిష్ఠులు. మన వల్ల ఎక్కడవుతుంది వారిని జయించడం? అవదది కాదు అన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొన్ని మాటలు ఈ పూట ధ్యానం చేద్దాం. మన జీవితాన్ని మనం సాగిస్తూ ఉంటాం. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ఆగిపోవాల్సి వస్తుంది. కొన్ని వ్యతిరేక పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. దేవుని తోడు తీసుకొని, దేవుని మాట తీసుకొని, దేవుడు ఉన్నాడని ధైర్యంతో తమ అడుగులు ముందుకు వేస్తున్న ఇజ్రాయేల్ జీవితాల్లో కూడా ఇలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి. వాటి గురించి కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుదాం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేనను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కానానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. నీ ప్రజలే, మీరు నడిపిస్తే నడిచిన వారే, కానీ మీతో కాకుండా వేరుగా నడుచుట వలన వారు పతనం అవ్వాల్సిన స్థితి ఏర్పడింది. మీ ద్వారా నడిపించబడుతున్న మేము ప్రతి క్షణము నీతో కలిసి నడవగలిగిన కృపను ప్రసాదించండి. ఈ మాటలు వివరించగలిగిన జ్ఞానమును మీరు మాకు ఇవ్వండి. సమయోచితమైన జ్ఞానమును మీరు నాకు ఇవ్వండి. కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆస్వాదించగలిగిన జ్ఞానాత్మ హృదయమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడకు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు చరిత్ర మనకి చాలా క్షుణ్ణంగా తెలుసు. ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలుని తీసుకొస్తున్న రోజులవి. ఆయనే వారికి న్యాయాధిపతిగాను, ఆయనే వారి ముందు యుద్ధం చేయవాడుగాను, ఆయనే రాజులను నోరులు మూయించి, ఆయనే బానిస సంఖ్యలు తెంచి, ఆయనే సంహార దూతను వారి గుమ్మం మీద పడకుండా చేసి, ఆయనే 10 తెగులలో వాళ్ళని కాపాడి, ఆయనే తన ప్రజలను కనుపాప వలె కాపాడుకొని ఐగుప్తు నుంచి వెలుపలకు తీసుకొని వస్తే, దేవుడు ఓ పట్టణాన్ని చూయించి, నేను మీ పితరుడైన అబ్రహాంతో నువ్వు లేచి పొడవు వెడల్పు కొలవమని చెప్పిన పట్టణం అదే, నీ సంతతి ఇక్కడ ఉంటుంది అని అతను నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని నేను తెచ్చుకున్నాను. అదే మీరు ఉండబోయే ఊరు. కాబట్టి అది ఎలా ఉండబోతుందో కొంతమంది వెళ్ళి చూసి వచ్చి మిగతా వాళ్ళకి చెప్పండి అన్నాడు. చూసి వచ్చి మిగతా వాళ్ళకి చెప్పండి అన్నాడు. అప్పుడు గోత్ర పెద్దలు, గోత్రానికి ఒకరి లెక్కన 12 మంది కలిసి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశం, ఏ దేశం అయితే దేవుడు ఇస్తానన్నాడో, ఏ దేశం అయితే నీ పితరులతో ప్రమాణం చేశానన్నాడో, ఏ దేశ పొడవును వెడల్పుని అబ్రహామును కొలవమని చెప్పాడో, ఏ దేశం కొరకు అబ్రహాం నిరీక్షించాడో, ఏ దేశం కొరకు అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచేశాడో, ఏ దేశం కొరకు అబ్రహాము లోతు వెళ్ళిపోయిన దేవుని మాట కొరకు ఎదురు చూశాడో, ఆ దేశం చూడడానికి 12 మంది వెళ్ళారు గోత్రకర్తలు. వెళ్ళి 40 రోజులు ఆ దేశంలో ప్రయాణం చేసి, ఆ దేశంలో తిరిగి, ఆ దేశంలో ఉన్న పళ్ళు ఫలాలు తిని, ఆహారం తిని, అది ఎలాంటి పంట పండే దేశము, అక్కడ భూములు ఎలా ఉన్నాయి, అక్కడ సేద్యం చేయొచ్చా, అక్కడ జీవనాధారం ఏది, దేవుడు చెప్పిన మాటలకి పట్టణానికి సంబంధం ఉందా లేదా అన్నీ చాలా చక్కగా పరిశీలించారు.
40 రోజుల తర్వాత తిరిగి వచ్చి మోషే ఎదుట సర్వ సమాజం ఎదుట రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, అందులో 10 మంది అన్నారు, 10 మంది అని చెప్పకూడదు కానీ అందులో వెళ్ళిన 12 మంది అన్నారు, దేవుడు మన పితరులతో ప్రమాణం చేసిన దేశమే అది. దేవుడు అక్కడ ఏమేమి ఉంటాయి అన్నాడో అవి ఉన్నాయి. నిజంగా అది పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కల దేశం. అక్కడ ఉన్నటువంటి ఆహార వస్తువులు ఇవి, పళ్ళు ఇవి, ఫలాలు ఇవి అన్నీ చూపించారు, అన్నీ తిన్నారు, అంత సంతోషపడ్డారు. అంత అయిన తర్వాత అంత బాగానే ఉంది కానండి, మనము వాళ్ళని గెలవలేము అన్నారు 10 మంది. ఏమన్నారు? దేవుడు చెప్పిన దేశం అదేనండి, కాదంటలేదు, కానీ వాళ్ళు చాలా పెద్దోళ్ళు, చాలా ఎత్తుకున్నారు, చాలా బలిష్ఠులు, మన వల్ల ఎక్కడవుతుంది వారిని జయించడం? అవదది కాదు అన్నారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. అమెరికన్స్ ఎలా ఉంటారు? మనతో పోల్చుకుంటే తెల్లగా ఉంటారు. మనం కూడా అమెరికాలో పుట్టి పెరిగితే మనం కూడా తెల్లగానే ఉంటాం. సూర్యుడు మనకు మన మీద పడే సూర్యకిరణాలకి వాళ్ళ మీద పడే సూర్యకిరణాలకి వ్యత్యాసం ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరకున్న ప్రాంతాలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఇంకా నల్లగా ఉంటారు. వాతావరణాన్ని బట్టి, తీసుకున్న ఆహారాన్ని బట్టి, వాళ్ళ అలవాటులను బట్టి, వాళ్ళు ఎదిగిన పరిస్థితులను బట్టి మనుషుల రూపాలు, మనుషుల రంగులు, మనుషుల ఆకృతులు బయలుపరచబడుతూ ఉంటాయి. చాలా అరుదుగానే భిన్నమైన వ్యక్తులు కనబడుతుంటారు. ఇజ్రాయేలీలు అనుకుంటున్నారు ఆ దేశంలో ఉన్నవారు మాకంటే ఎత్తైన వాళ్ళు కాబట్టి, మాకైనా బలవంతులు కాబట్టి వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనపడ్డాం అన్నారు. మీరు మా దృష్టికి మిడతల్లా ఉన్నారు అని ఏ ఒక్కరూ ఇజ్రాయేలీలతో చెప్పల. వీళ్ళకి వీళ్ళే వీళ్ళ సామర్థ్యాన్ని చూసి, వీళ్ళ శక్తిని చూసి, వీళ్ళ బలం చూసి అనుకుంటున్నారు మేము గెలవలేమండి అన్నారు. 10 మంది ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. 12 మంది ఏమో దేవుడు చెప్పిందే, ప్రమాణం చేసిందే, దేవుడు ఇస్తానన్నదే, మన పితరుడు ఉంటానన్నదే అని 10 మంది చెప్పారు. అందులో 10 మంది ఏమో మనము గెలవలేము అని చెప్పారు. ఇద్దరేమో వస్త్రాలు చింపుకొని మన బలము సరిపోద్ది, దేవుడు మనకు దాన్ని ఇస్తాడు అని గగ్గోలు పెట్టి ఏడ్చారు. అయితే ఈ 10 మంది మాటే నెగ్గింది, కానీ ఈ ఇద్దరు మాటను ఎవడు పట్టించుకోలే. అప్పుడు మోషే చాలా బాధపడ్డాడు. మోషే చాలా బాధపడి ఇజ్రాయేల్తో మాట్లాడిన తర్వాత ఇజ్రాయేలీలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, తప్పైపోయిందండి, క్షమించండి, ఐగుప్తులో మేము యుద్ధం చేయలేదు, 10 తెగుళ్ళలో మా బలం వల్ల, మా శక్తి వల్ల మేము రక్షించుకోలేకపోయాము, మరణదూత మా గుమ్మములను తాకలేదు, ఇవేవి మా శక్తి చేతనను మా బలం చేతనను జరగలేదండి, తప్పైపోయింది, క్షమించండి, రేపు మేము బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నాం అని మోషేకి చెప్పారు. అప్పుడు మోషే అంటాడు, మీరు సాగిపోకుడి, మీరు సాగిపోకుడి, వెళ్ళొద్దు మీరు అంటే. వారు మాట వినకుండా యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి వెళ్ళారు. దేవుని నిబంధన మందసమైనను మోషేనను పాదెము నుంచి వెలుపల కూడా రాల, బయటకు కూడా రాల. వాళ్ళ ఇజ్రాయిల్ అందరూ వెళ్తే అక్కడున్న కానానీయులు, అమాలేకీయులు వాళ్ళని తరిమి పట్టుకొని అందరినీ చంపేశారు. అప్పుడు జరిగిన రిజల్ట్ ఏంటంటే, దేవుడు అంటాడు, మోషే మేము వెళ్ళము అని వాళ్ళు చెబితే వీళ్ళు నమ్మారు. ఆ 10 మంది మీద ఉన్న నమ్మకం కంటే నా మీద ఉన్న నమ్మకం చాలా తక్కువ వీళ్ళకి. కాబట్టి నిన్ను వెళ్ళను అని పలికిన వాళ్ళందరినీ ఎవరిని తీసుకెళ్ళను అన్నాడు. మరి ఎలా అంటే కొత్త వారిని తీసుకెళ్తా. కాబట్టి వీళ్ళందరూ చనిపోయే వరకు అరణ్యంలో దేవుడు వారిని తిప్పుతూ ఉన్నాడు, అందుకే అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు తిరగాల్సి వచ్చింది. గమనించాలి, యేసుతో సాగుతున్న మన జీవితాల్లో, యేసుతో అడుగులు వేస్తున్న మన జీవితాల్లో అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో వేటిని చూసి ఆగిపోతున్నాం? మన బలమును చూసా, మన ధనమును చూసా, మన బలగం చూసా, మన జ్ఞానం చూసా. ఎందుకు ఆగిపోతున్నాం? ఎందుకు దేవునితో సదా నడవలేకపోతున్నాం? మనుష్యరీతిగా చాలా సందర్భాల్లో మనకు భీతి వస్తుంది. మన పితరులు శక్తి చాలినప్పుడు వాళ్ళు అవలంబించిన పద్ధతి ఏంటంటే, దేవుని ఆలయంలో పడి మా శక్తి చాలదు, మా బలము చాలదు, ఏమి చేయాలో మాకు తోచటం లేదు అని ఏడిస్తే సాక్షాత్తు దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవునితో సాగుతున్న మన జీవితాల్లో, ఆయన నడిపిస్తున్న మన జీవితాల్లో, ఆయనతో సాగుతున్న మన జీవితాల్లో ఎందుకు ఆగిపోతున్నాం? సాగిపోకుడి అని చెప్పిన మోషే
నిర్గమాకాండము 15వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 14వ అధ్యాయం మనం వెళ్ళినప్పుడు సాగిపోవుడి అని ఎందుకు చెప్పాడు? ఆ మాట ఒకసారి చదవండి. 14:15 నిర్గమ 14:15. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుతున్నావు? మోషే కాదు, సాగిపోమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎదురు సముద్రం ఉంది, వెనక శత్రువు తిరుగుతున్నాడు, రెండు పక్కల పర్వతాలు ఉన్నాయి. వీళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే వెనకకు తిరిగి వెళ్ళిపోవటం. ఆ సందర్భంలో దేవుడు చెబుతున్నాడు, మోషే సాగిపోమని అన్నాడు. ఎందుకంటే వారితో కూడా నేను వస్తాను అని. ఇప్పుడు ఎందుకు మోసే సాగిపోకూడదు అంటున్నాడు అంటే, దేవుడు అంటున్నాడు వారితో కూడా నేను వెళ్ళను అని. ఇప్పుడు నీతో కూడా వచ్చుచున్న వారు ఎవరు? నీతో కూడా నడుస్తున్న వ్యక్తులు ఎవరు? ఎవరిని చూసి నువ్వు సాగిపోతున్నావు? ఏం చూసి ఆగిపోతున్నావు? దేవుని చేత నడిపించబడుతున్న ఇశ్రాయేలీలే, దేవుని చేత నడిపించబడుతున్న ఇశ్రాయేలీలే 2 సంవత్సరాల్లో కాదేశు బర్నే దగ్గరికి వచ్చేసారు. నది దాటితే వాగ్దాన దేశం, నది దాటితే వాగ్దాన దేశం కళ్ళతో కూడా చూసి అనుభవించలేకపోయారు. మోషేకు మాత్రమే పర్వతాన్ని ఎక్కించి, చూడు మోషే అదే ఆ పట్టణం అని చెప్పాడు. వీళ్ళెవరిని కూడా ఆ పట్టణం వైపు చూడడం కానీ, పట్టణం గురించి ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు దేవుడు మరలా ఆ పట్టణాన్ని గురించి వాళ్ళ మధ్యగా సంభాషణ తీసుకొని రాల. కాబట్టి జాగ్రత్తగా వినాలి. దేవుడే సాగిపోమంటే మనం సాగుతున్నాం, దేవుని కోసమే సాగుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు ఆగాలి? ఎవరి కోసం ఆగాలి? బైబిల్లో సాగిన కొన్ని జీవితాలు, ఆగిపోయిన మరికొన్ని జీవితాలను క్లుప్తంగా మీ మధ్య పెరగడానికి ప్రయత్నం చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్యం. 2 సమూయేలు 15:23. వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిత్రోను వాగు దాటి అరణ్య మార్గమునకు ప్రయాణమై పోయారు. జాగ్రత్తగా వినాలి. అబషలోము తన తండ్రిని చంపేయడానికి సిద్ధపడిన రోజులవి. రాజ్యం కోసం, సింహాసనం కోసం తండ్రిని చంపితే ఆ సింహాసనం అది అయిపోద్దని తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు గురించి రాస్తాడు అక్కడ. కాలినడకన మనము మన ధ్యానం చేస్తాం. యేసు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కాలినడకన వెళ్ళారు. దావీదు కాలినడకన ఏ వాహనాలు కట్టుకోకుండా, ఏ గాడిదకి గంత కట్టకుండా, ఏ గుర్రాలు సిద్ధపరచుకోకుండా, ఏ రథాలు తీసుకోకుండా కాలినడకన పారిపోతున్నప్పుడు కొంతమంది ప్రజలు దావీదుతో కలిశారు. అప్పుడు దావీదు ఒక అతను చూసి అంటాడు, ఎత్తైన చూసి అంటాడు, బాబు నువ్వు పరదేశివి నాన్నా, నిన్నగాక మొన్నే మా ఊరు వచ్చావు, నువ్వు నీ కుమారులు నీకు కలిగిన వారు వెళ్ళిపోయి రాజున్న చోట బ్రతకండి, అబషలోమున్న చోట బ్రతకండి, మీకేం ప్రాబ్లం ఉండదు, ఈ గొడవకి మీకు సంబంధం లేదనన్నా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఎత్తయ్య అంటాడు, యెహోవా జీవము తోడు, రాజువైన నీ జీవము తోడయ్యా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా అంటే, అయితే నువ్వు రావచ్చును అన్నాడు. ఇలా వీరందరూ కలిసి వెళ్ళిపోతుంటే అంట దావీదుని ప్రేమించిన వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఓటమిలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు అడుగులు ముందుకు పడినప్పుడు బాలుడుగా ఉన్న దావీదు ముందుకు వచ్చి గొల్యాతును చంపి ఇశ్రాయేలుకి విజయం ఇచ్చి, ఇశ్రాయేలు సామాన్యులు కాదు ఏదైనా చేయగలరు అనే ఒక సంకేతాన్ని పంపాడు. ఇలాంటి దావీదుకి 10,000 కొలది స్తోత్రాలతో వాళ్ళు ఘనపరిచారు. అలాంటి దావీదు కాలి నడకన వెళ్ళిపోతూ ఉంటే, భయపడి పారిపోతూ ఉంటే, ఆ గ్రామంలో చూస్తున్న వారందరూ దావీదుని చూసి ఏం చేశారంట? ఏడ్చారంట, బహుగా ఏడ్చారంట. అలా కిత్రోగు వాగు దాటి దావీదు అద్దరికి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. యాకోబు మామ ఇంటి నుంచి వచ్చేస్తున్న రోజుల్లో షెకెము అనే ఒక చోట గుడారాన్ని వేశాడు. ఈ మాట మనకి ఆదికాండము 32:12 కనపడుతుంది. వాళ్ళ అన్న అన్నాడు, నాతో కూడా వచ్చే తమ్ముడా, నీకు ముందుగా నేను వెళ్తానురా, నాకు 300 మంది మనుషులు ఉన్నారు, నా వెనకొచ్చే నీకేం ప్రాబ్లం ఉండదు అన్నాడు. యాకోబు అన్నాడు, నాతో కూడా ఉన్న చిన్నపిల్లలు, మందలు, ప్రసవించిన మందలు ఉన్నాయి, నీతో వడివడిగా వస్తే చచ్చిపోతాయి, కాబట్టి నేను మెల్లగా వస్తానులే అని అక్కడే గుడారం వేశాడు. అక్కడే గుడారం వేయటం వలన తన కుమార్తె జీవితము పాడైపోయినట్లుగా మనం చూడగలం.
దావీదు పారిపోయి ఉండొచ్చేమో, కానీ చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. యేసుప్రభు వారిని కూడా ఒకరోజు ఇశ్రాయేలు ఏం చేశారు, పర్వతం మించి తోసి చంపేద్దాం అని పర్వతం అంచులకు నెట్టుకొని తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వారిని ఎదిలించుకొని తన మార్గం తాను వెళ్ళిపోయాడు. జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యం. మనం సాగిపోతున్నప్పుడు, మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎలా సాగుతున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది సరి చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇతడు ఎక్కడే గుడారం వేశాడు కనుక తన కుమార్తె జీవితం పాడైపోయింది. సలోమన్ అంటారు సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వాక్యంలో, మిడతల దండు చూడండి, వాటికి రాజు లేడు, అయినా అవి పంక్తులు తీరి గుంపులు 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 చక్కగా వెళ్తాయి. మొన్న ఎక్కడి నుంచో వస్తుంటే షేన్ అంటున్నాడు, బీచ్లు అనుకుంటా, పైన ఎగిరే పక్షులను చూసి అవి చూడు అవి చూడు అవి చూడు ఎంత లైన్గా వెళ్తున్నాయో. వాటికన్నిటికీ ఒక క్రమం ఉంది. మన దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో సాగుతున్న నీవు ఎందుకు ఆగిపోతున్నావు? ఆటంకం ఏంటి? దేవుని యొద్దకు నడిచి దేవునితో నడిచే జీవితాన్ని ఆపేసేది ఏంటి? దేవుని వద్ద చేయలేని, దేవునితో నడిపింపలేని, దేవునితో నడుస్తుంటే ఆటంకపరిచేవి మన జీవితానికి అవసరమా? గెహాజీని అడుగుతాడు ఎలీషా, గెహాజీ వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని, ద్రాక్ష తోటల్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? మనకి అదేదో చాలా సింపుల్గా మాట్లాడినట్లు ఉంటుంది, కానీ చాలా వేదంతో మాట్లాడాడని జాగ్రత్తగా చదివితేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఏలియా ఎలీషాని నమ్మి ఎలీషా మీద తన దుప్పటి చింగును వేశాడు. ఆ రోజు నుంచి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూనే పెరిగాడు. ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ సైన్యము మోకరించినప్పుడు గెహాజీ పెందలకాడ లేచి చూసి భయపడి ఎలీషాకి చెబితే ఎలీషా అంటాడు, వీడు నేత్రములు తెరవయ్యా అంటే అగ్నిరథాలు కనబడ్డాయి. వీటన్నిటినీ, ఈ గెహాజీ గురించి బైబిల్లో ప్రస్తావించబడినవన్నీ ఎలీషాతో ఉన్న తనకున్న సంబంధాన్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, ఎలీషా తర్వాత ఎలీషా అంతటి వాడిగా చేయడానికి ఎలీషా అతన్ని సిద్ధపరచుకున్నాడు. ఎలీషా మరణకాలంలో చాలా బాధపడి ఉంటాడు. ఎందుకంటే ఏలియా ఒకరిని తయారు చేశాడు, నేను ఒకరిని నమ్మాను, ఒకరిని తయారు చేశాను, కానీ వాడు ఏం చేశాడు, వెండి బంగారం ఆశపడి వెళ్ళిపోయాడు అని ఎంత వేదన చెందుంటాడు. అందుకే వేదన చెందుతూ ఆ కోపంతోనే అన్నాడు, ఈ కుష్టి నీకే కాదు నీ సంతతికి కూడా వస్తుంది. ఎందుకంటే మనసులో అంత వేదన ఉంది తనకు. అంత నమ్మాడు ఆ వ్యక్తిని, అంత సిద్ధపరుచుకున్నాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వెండికి బంగారానికి లోబడిపోతాడనే ఆలోచన ఇప్పుడు ఎలీషాకి రాలా. వచ్చుంటే బహుశా మరో కొన్ని సిద్ధపరచుకునేవాడే. ఎందుకు? దేవుడు నిన్ను నమ్మి ఆయనతో సాగిస్తుంటే దేవునితో మనం నడవలేకపోవడానికి ఏంటంటే ఏదో ఒకటి కారణం. కాబట్టి సాగిపోయే మనము అది చూసి ఆగిపోతున్నాం. సాగిపోయే మనము అది మన జీవితంలో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సాగిపోయే మనము దానికోసం దేవుని ప్రణాళిక నిరర్ధకం చేస్తున్నాం. ఎలీషాకి ఇంకో ఆప్షన్ లేదేమో, దేవుడికి బోలెడైన ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు కూరలో కరివేపాకు మనం తీసి పక్కన పడేస్తాం. దేవుని ఉద్దేశములు సౌలు నెరవేర్చలేని రోజు తీసి పక్కన పడేశాడు. దేవుని ఉద్దేశంలో ఏలీ కుమారులు నెరవేర్చలేని రోజు తీసి పక్కన పడేశాడు. దేవుని ఉద్దేశంలో సమూయేలు కుమారులు నెరవేర్చలేని రోజు తీసి పక్కన పడేశాడు. దేవుడు కోరుకున్న అగ్ని కాకుండా అన్య అగ్నిని చేత పట్టి అహరోను కుమారులు లోపలికి వెళ్ళినప్పుడు చంపి పక్కన పడేశాడు. నా భాష అర్థమవుతుందా? దేవుడు నీతో సాగుతున్నాడు, నీవు దేవునితో సాగుతున్నావు. దేవునితో నువ్వు సాగుతున్నప్పుడు ఏది చూసి ఆగిపోతున్నావు? దేవునితో అడుగులు వేస్తున్నావు, నీవు ఏం చూసి ఆగావు? దేనికి భయపడుతున్నావు? దేనికి ఆకర్షించబడుతున్నావు? ఎందుకు నీ స్థాయిని, నీ స్థానాన్ని కోల్పోతున్నావు? నీ పట్ల ఆయనకున్న ఉద్దేశంలో ఎంత గొప్పవో తెలుసా? నీ పట్ల ఆయనకున్న ఉద్దేశంలో ఎంత పవిత్రమైనవో తెలుసా? ఒకరోజు జాన్ వెస్లీ గారు అంట, హోసన్నా మినిస్టర్స్ జాన్ వెస్లీ గారు, వాళ్ళు క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ ఏర్పరచుకున్నారంట. వాళ్ళు పెద్ద స్థాయి కలిగిన వాళ్ళు కదా, దాంట్లో ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అరే పలానా రోజు అందరు రావాలా, అందరు గెట్ టుగెదర్ చేయాలరా, కుదుర్చుకొని చెప్పరా అని అందరు మాట్లాడుకుని ఒక రోజు పెట్టుకొని వెళ్ళారు. అక్కడ అందరూ షూట్లు, బూట్లు, ఇన్షర్ట్లు, టైలు, టక్కులు చేసి నీట్గా అందరు మాట్లాడుకుంటూ మనందరం మారేమరా, అరే వెస్లీ ఏంట్రా జుబ్బా, మంచి షూట్ వేసుకొని రావచ్చు కదరా అన్నారు. సరే ఆయన ఏం మాట్లాడిన వేడు గమ్మున్నాడు. అంత అయిపోయిన తర్వాత అటు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ వచ్చి అరే మా కోసం ప్రార్థన చేయరా అని ఆయన ముందు నిలబడ్డారు. మా కోసం ప్రార్థన చేయరా అని నిలబడి కానుకలు ఇచ్చి వెళ్ళారంట అందరు. ఎవడు గొప్ప? జాన్ వెస్లీ గారు. అంత అధికారులైనా ఎవడైనా వచ్చి తల ఉంచి ఏది
ఎలాంటి డ్రెస్సులు ఎందుకు వచ్చి అన్నబడే తలొంచి నా కోసం ప్రార్థన చేయరా అని ప్రార్థన చేయించుకొని కానుక పెట్టి, అది దేవుని ఉద్దేశం. నువ్వు కనపడే షూట్ బూట్స్ వస్తున్నావేమో, నీ చేతి ద్వారా ఆశీర్వదించబడే జనాంగాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి. ఎప్పుడైతే ఆయన వేసిన ప్రణాళికను రీచ్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోతామో ఆయన చాలాసార్లు బాధపడుస్తాడు, చాలాసార్లు కన్నీరు కారుస్తాడు, చాలాసార్లు మన నిమిత్తమే వేదన చెందుతాడు. చూస్తాడు 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 ఆ తలంతుని పాతి పెట్టిన వాడిలాగా మనం కనబడితే తీసి వేరేవాడికి ఇచ్చేస్తాడు. నా భావన అర్థమవుతుందా? కాబట్టి సాగిపోవుడని చెప్పిన దేవుడే మీతో కూడా నేను రాను అనే స్థాయిలోకి మనం వెళ్ళిపోకూడదు. ఆయనతో సాగుతున్నప్పుడు, ఆయన మనల్ని సాగనిస్తున్నప్పుడు, ఆయనతో కూడా నడుస్తున్న మనం వెనుకందు వేయకూడదు. బైబిల్లో 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 18-19 వాక్యాలు చదవండి. ఫిలిష్తీయులు దండెత్తి రెఫాయీముల లోయలో అంటే విస్తరించి ఉండగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్ళమంటావా, వారిని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని. హల్లెలూయా హల్లెలూయా. 22-23 చదవండి. మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్లు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడు నువ్వు త్వరగా బయలుదేరమని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ అండి నిస్సందేహంగా గెలుస్తామన్నాడు. వాళ్ళు మరలా వచ్చారు. ఒకసారి తరులు తిన్నప్పుడు మరలా మన మీదకి వస్తే ధైర్యంగా వెళ్ళిపోతాం, ఆల్రెడీ తన్నులు తిన్నాడని. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి పారిపోయినాడు, ఒకసారి ఓడిపోయినాడు, మరలా ఎందుకు వచ్చాడు? నా బలహీనతలు తెలిసేవేమో, నా బలమేంటో తెలిసిందేమో, ఈసారి ఇంకా కుయుక్తగా వచ్చాడేమో, వేరే పన్నాగాలు ఉన్నాయేమో అని మరలా ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, వెళ్ళి కంబల చెట్లు చాటున దాకో. కంబల చెట్లు కొనలు కదులుతూ వెళుతున్నప్పుడు యెహోవా నీకు ముందుగా వెళుతున్నాడు అనే సూచన. అది మన దైనందిన జీవితాల్లో మనం సాగుతున్నప్పుడు మనకు ముందు ఆయన నడుస్తున్నాడా లేదా అనే ఒక సూచన మనకు ఉండాలి. ఆయన మన ముందు నడవకపోతే, మనతో కూడా ఆయన రాకపోతే, మోషే 40 సంవత్సరంలో ఇజ్రాయేల్ ఎలా నడిపించగలిగాడు, ఎలా న్యాయం తీర్చగలిగాడు, ఎలా సత్సంబంధం వాళ్ళతో కొనసాగించగలిగాడు, ఎలా ఇశ్రాయేలుకి ఆయనే ఒక దేవుడిగా కనపడగలిగాడంటే, మోషేని దేవుడు వెళ్ళమన్నప్పుడు అనేక సాకులు చెప్పినప్పుడు, లేదు నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా మోషేనే వెళ్ళాలని నిర్ణయించుకున్న సమయంలో మోషే ఏమడిగాడంటే, నీ సన్నిధి నాకంటే ముందుగా పంపుతూ నువ్వు నాతో కూడా వస్తే వెళ్తానన్నాడు. ఏమడిగాడు? నీ సన్నిధి నాకంటే ముందుగా వెళుతూ నీవు నాతో కూడా వస్తే నేను వెళ్తాను, కానీ లేకపోతే వాళ్ళతో నా వల్ల కాదు బాబు, నేను నడిపించలేనన్నాడు. ఆ మాటకి దేవుడు అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. వారిద్దరి పరస్పర అంగీకారంతో 40 సంవత్సరములు పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై ఆ మాటకు కట్టుబడి దేవుడు ఇశ్రాయేలుతో నడిచాడు. ఆయన అంటాడు, గద్ద రెక్కలపై తన పిల్లను మోయినట్లు నేనే మోసాను. ఆ స్టేట్మెంట్ ఎందుకు వేసాడు అనుకున్నారు? 40 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు వెళ్తా. మరి పైన ఒక మేఘం ఉంది, మనం దాన్ని షకేము మేఘము అంటాం, అంతేనా? చాలా సందర్భాల్లో దేవుని మేఘం అంటాం. ఆ మేఘము దేవుడే. ఆయన కదిలినప్పుడు ఇశ్రాయేల్ గబ 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 వాళ్ళ గుడారాలు పీకి ఆ మేఘం కింద మేఘం వెళ్ళినంతసేపు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. ఆ మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ వీళ్ళు గుడారాలు వేసేవాళ్ళు. ఎంత అద్భుతంగా నడిపించాడు దేవుడు. దేవుని అడుగు పడకుండా ఇశ్రాయేల్ అడుగు పడలా, దేవుడు బయలుదేరకుండా ఇశ్రాయేల్ బయలుదేరలా, దేవుడు ఆగకుండా ఇశ్రాయేలు ఆగల. అయినను దేవుని వాళ్ళు శోధించారు. అందుకే అంటాడు ఆయన, గద్ద రెక్కలపై పిల్లను మోసినట్లు నేను మోసేవాళ్ళని, వాళ్ళ భారము నేను భరించాను. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలిసేది. నేను మోసాను, నేను నడిచాను వాళ్ళతో అంటున్నాడు. ఈరోజు నీతో నడుస్తున్న వారు ఎవరు? నువ్వు దేవునితో సాగుతున్నావా? సాగుతున్నానులే అనుకొని ఆగిపోయావా? మరియా యోసేపులు యేసు ప్రభువారిని దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు తన 12వ ఏట యేసు వారితో కూడా ఉన్నాడులే అనుకొని 2 దినములంత దూరము ప్రయాణం చేసేసారు. తర్వాత అర్థమైంది యేసు మాతో లేడని. ఎక్కడ ప్రారంభించారో మరలా అక్కడికి తిరిగి రావాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు సాగిపోతున్నావు, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నావు, బాగానే ఉంది. యేసుతోనే నడుస్తున్నావా? నువ్వు నడుస్తున్న మార్గము దేవునితో నడుస్తున్నావా?
ఆయన నీతోనే వస్తున్నాడా, లేకపోతే మరలా నువ్వు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది? మీరు సాగుతున్న మార్గంలో దేవుడు వస్తున్నాడా, లేకపోతే వస్తున్నాడులే అనుకొని వెళ్తున్నావా? క్రైస్తవ జీవితంలో చాలా సందర్భాల్లో మేము క్రైస్తవులు మాకు దేవుడు తోడున్నాడు అనుకుంటాం. అది పొరపాటు. ఇజ్రాయేల్తో దేవుడు చెప్తాడు, నేను మీతో రాను, యుద్ధం చేయను, మీరు నా మాట వినలా, నన్ను నమ్మలా అని తేల్చి చెప్పేశాడు. ఈరోజు దేవుడు నీతో సాగుతున్నాడా? నువ్వు దేవునితో వెళ్తున్నావు లేదా? నిర్ధారించుకోకుండా అడుగులు వేస్తే వారు హతులైపోయారంట. నిర్ధారించుకోకుండా అడుగులు వేస్తే వారు మరెన్నడూ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకుండా అయిపోయారు. అసలు తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఎవరైతే వాళ్ళ మాట నమ్మారో వీళ్ళకి అర్థమవుతుంది, ఏం జరుగుతుందో అర్థమవుతుందో, కానీ కానాను వెళ్ళే పరిస్థితి వీళ్ళకి లేదు. రెండూ ప్రమాదమే. దేవునితో సాగకపోవడం ప్రమాదమే, దేవునితో ఎవరైతే సాగరో వాళ్ళ ఆలోచనలు తీసుకుని ఆలోచన ప్రకారం నడుస్తాం కూడా ప్రమాదమే. నా భాష అర్థమవుతుందా? దేవునితో సాగపోవడం ఎంత ప్రమాదమో, దేవునితో సాగని వారి ఆలోచనలు తీసుకొని మనం వెళ్ళటం కూడా అంతే ప్రమాదం. ఈ రెండు మనకు దూరం అయిపోవుగాక. మనకు ముందు ఆయన నడుస్తూ మనల్ని ఆయన నడిపిస్తూ గమ్యము వరకు ఆయన మనల్ని చేర్చునుగాక.